హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి అయితే నేను రికార్డ్ అయితే చేయలేదు. సో నాకు ఒక పెద్ద మనిషి మాట్లాడతాం నాకు తప్పుగా అనిపించింది, దాని గురించి అయితే రియాక్ట్ అవుతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన గరికపాటి గారు ఆ పెద్ద మనిషి. సో తనకి ఎన్నో అవార్డులు ఉన్నాయి, మంచి పేరు ఉంది. అట్లాంటి పెద్ద మనిషి స్కూల్ పిల్లల గురించి తప్పుగా అయితే మాట్లాడాడు. నాకు ఆ మాట నచ్చలేదండి. తినడానికి స్కూల్కి వస్తారన్నది చాలా తప్పది. ఆ రోజుల్లో మాకు ఆ తిండి లేకే కష్టపడి మా ఇంట్లో వాళ్ళని పోషించడానికి పనికి వెళ్ళి అదే పనోళ్ళంగా మిగిలిపోయాం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళని కూడా పనుల్లా చేద్దాం అనుకుంటున్నారండి. అంటే ఇంక మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు చదువుకోకూడదు, అందరూ పనులు చేసుకోవాలి, ఏ పనుడు ఆ పని చేసుకోవాలన్నా? మీరు మాట్లాడిన మాటకు అదే కదండి అర్థం. అయినా మీ సొంత డబ్బులతో ఏమైనా పెడుతున్నారండి? తమిళనాడు మాజీ సీఎం గారు మొదలు పెట్టిన యజ్ఞం ఇది, పేదవాడు అన్నం తిని చదువుకోవాలని. ఆ పెద్ద మనిషి అట్లా చేయబట్టి చాలా మంది ఇప్పుడు పనికి వెళ్లకుండా స్కూల్కి వెళ్ళి అన్నం తిని చక్కగా చదువుకుంటున్నారండి. ఇట్టంటోళ్ళు ఉండబట్టారండి మన దేశంలో మార్పు లేదు, మారట్లేదు. ఇట్టంటోళ్ళు మాట్లాడి పొద్దున్నే మనం వినేది.